ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో కుమారస్వామి గురించి ఒక విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చర్చ జరగడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా తమిళులు కుమారస్వామి మా ప్రాంతానికి చెందిన దైవం అని చెప్పడం వలన ఇది చర్చకు దారితీసింది. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు కుమారస్వామి యొక్క జననం ఎలా జరిగింది అన్న విషయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను. అందుకే నేను తెలుసుకున్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఇంకొంతమందికి కుమారస్వామి యొక్క జననం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలా మంచి అనుభూతిని కలుగుతుంది. అనుభూతి కలగడమే కాకుండా ఎన్నో విషయాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా కుమారస్వామి జన్మించుటకు పూర్వ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. బ్రహ్మకుమారుడైన సనత్ కుమారుడు ఎల్లప్పుడూ ఆ పరబ్రహ్మ స్వరూపంలోనే లీనమై జీవిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే, సనత్ కుమారుడు నిద్రిస్తున్న సమయంలో ఆ సనత్ కుమారునికి ఒక కల వచ్చిందంట. ఆ కల ఏంటంటే, తాను దేవతల సైన్యానికి అధ్యక్షత వహిస్తూ రాక్షసులను సంహరించినట్టుగా ఆయనకు కల వచ్చింది. అయితే వెంటనే ఆయన తన తండ్రి గారైన బ్రహ్మ వద్దకు వెళ్ళి తన కలను గురించి చెప్పాడంట. చెప్పి అసలు తనకు ఇలాంటి కల ఎందుకు వచ్చింది అన్న సందేహాన్ని తీర్చమని అడుగుతాడు. అందుకు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు, నాయన, నీవు పురాణాలు పఠించేటప్పుడు దానవులు దేవతలను హింసించడం చూసి కోపంతో రగిలిపోయేవాడివి. ఆ వాసనే నీ జీవుడిని పట్టుకుంది. కావున ఆ వాసనను నీవు పోగొట్టుకోవడానికి ఒక జన్మని ఎత్తవలసి ఉంటుంది. ఆ జన్మలో నీవు దేవతా సైన్యానికి అధ్యక్షుడవై దేవతలకు విజయాన్ని చేకూరుస్తావు అని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత సనత్ కుమారుడు శ్రీశైలంలో ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు సనత్ కుమారుల వారు పూజ కోసమని అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అలా సిద్ధం చేసుకుంటూ ఉండగా అక్కడికి శివపార్వతులు వచ్చారు. కానీ ఆ సనత్ కుమారుడు మాత్రం వారిని పట్టించుకోకుండా తన పనేదో తను చేసుకుంటూ పోయాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు, ఏమయ్యా సనత్ కుమారా, నేను ప్రత్యక్షం అయినా కూడా నన్ను పట్టించుకోవేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ సనత్ కుమారుడు, స్వామి, నేను సర్వదా సర్వావస్థల్లోనూ నిన్నే దర్శించుకుంటున్నాను. ఇక నీవు నాకు ప్రత్యేకంగా ప్రత్యక్షమవడమేంటి స్వామి అని అంటాడు. అందుకు ఆ పరమశివుడు సంతోషిస్తాడు. ఆ సంతోషించి, సరే సనత్ కుమారా, ఏదైనా నీవు ఒక వరంను కోరుకోమని అడుగుతాడు. అందుకు ఆ సనత్ కుమారుడు ఏమంటాడంటే, నాకు ఎలాంటి కోరికలు లేవు, కావున నాకు ఎలాంటి వరాలు అక్కర్లేదు స్వామి అని చెబుతాడు. అప్పుడు ఆ పరమశివుడు, సరే, నేను ఇచ్చే వరం అంటే నీకు అక్కర్లేదు, సరే నీవే నాకు ఒక వరం నీవు. అదేంటంటే, నీవు నాకు కుమారునిగా జన్మించు అని అడుగుతాడంట. అడిగితే అందుకు ఆ సనత్ కుమారుడు ఆ పరమశివునికి పాదాభివందనం చేసి, తండ్రి, నేను మరల 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి జన్మించలేను, కావున నీకు మాత్రమే పుత్రునిగా జన్మిస్తాను అని చెబుతాడు. అలా సనత్ కుమారుడు కుమారస్వామిగా శివపుత్రునిగా జన్మిస్తాడు. ఇప్పుడు మనము స్కంద పురాణం ప్రకారం కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శివపార్వతుల వివాహం అయిన తర్వాత కైలాసంలో 1000 దివ్య సంవత్సరములు ఆనంద హృదయులై గడుపుతున్న సమయంలో
దేవతలు మరియు సాధు పుంగవులు తారకాసురుడి యొక్క ఆగడాలను భరించలేకపోయినారంట. అయితే తారకాసురుడికి ఒక వరం ఉండేది. ఆ వరం ఏమిటంటే ఆ పరమశివుని యొక్క తేజస్సు నుండి జన్మించినటువంటి శిశువు చేతనే తాను సంహరించబడాలి అనే వరం ఉండేది. ఆ వరమును తారకాసురుడు ఆ బ్రహ్మదేవుని దగ్గర నుంచి పొందింటాడు. దేవతలంతా ఆ పరమశివుని తేజస్సును అమ్మ పార్వతీదేవి యందు ప్రవేశిస్తే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక తిక్క ఆలోచనను చేశారట. ఆ తిక్క ఆలోచన చేయడం వలన వారందరూ కూడా కైలాసానికి వెళ్ళి అమ్మవారితో క్రీడిస్తున్న ఆ పరమశివుణ్ణి ప్రార్థించినారంట. ఏమని అంటే అప్పుడు ఆ పరమశివుడు వారికి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతాడు. అందుకు దేవతలు, స్వామి, తారకాసురుడి బాధల నుండి మమ్మల్ని కాపాడండి అని, అలాగే నీ యొక్క తేజస్సును అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థిస్తారు. అయితే ఆ పరమశివుడు ఈ ప్రార్థన విన్న తర్వాత ఏమంటాడంటే, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానం నుండి కదిలింది కాబట్టి నా తేజస్సును భరించగలిగే వారిని చూపించండి అని చెబుతాడు. అయితే దేవతలంతా కలిసి భూమాతను ప్రార్థిస్తారు. ప్రార్థించి ఆ శివుడి యొక్క తేజస్సును స్వీకరించమని ప్రాధేయపడతారు. అప్పుడు భూమాత అందుకు అంగీకరించి ఆ పరమశివుని యొక్క తేజస్సును స్వీకరిస్తుంది. కానీ ఆ శివుని యొక్క తేజస్సును భరించడం ఆ భూమాతకు కూడా చేతగాలే. ఆ భరించలేక ఆమె ఏం చేసిందంటే అగ్నిదేవునికి ఇస్తుంది. ఇంతలో ఆ పార్వతీదేవి బయటికి వచ్చి జరిగిన విషయం అంతా తెలుసుకుంటుంది. తెలుసుకొని తను తల్లి అయ్యే అవకాశాన్ని దేవతలు దూరం చేసినందుకు వారిపై ఆగ్రహిస్తుంది. అలా ఆగ్రహించి, నాకు సంతానం కలగకుండా మీరందరూ అడ్డుకున్నారు కాబట్టి ఇక మీదట మీకు కూడా ఎవ్వరికి సంతానం కలగదు అని దేవతలను శపిస్తుంది. అందుకే దేవతల సంఖ్య ఎప్పటికీ 33 కోట్లు మాత్రమే ఉంటుంది. అలాగే భూమాత వంక కోపంగా చూస్తూ అమ్మ ఏమనిందంటే, పార్వతీదేవి, భర్త కాని వాడి దగ్గర నుంచి నీవు తేజస్సును స్వీకరించినందున నీకు ఎంతోమంది భర్తలుందురుగాక అని శపిస్తుంది. అయితే అక్కడ ఆ పరమశివుని యొక్క తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడట. ఆయన భరించలేక ఏం చేసినాడు, గంగాదేవిలోకి ప్రవేశపెడతాడు. అయితే అంతటితో ఆగలేదు. ఆ గంగానది కూడా ఆ శివుడి యొక్క తేజస్సును అంటే ఆ తాపాన్ని తట్టుకోలేక ఆమె కైలాస శిఖర పాదాల వద్ద గల శరవణము అనే రిల్ల పొదల మధ్య ఉన్నటువంటి తటాకంలో విడిచిపెడుతుంది. అయితే ఆ రిల్ల పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఆ బాలుడు ఉద్భవించాడట. ఆ బాలుడిని చూడగానే దేవతలంతా సంతోషించిపోయినారు. 6 కృతికలను పిలిచి పాలు పట్టమని చెప్తారు. అయితే ఆ బాలుడికి వారు పాలు పట్టడం, కృత్తికల చేత పాలు పట్టడం వలన ఆయనకు కార్తికేయుడు అన్న పేరు వచ్చింది. అలాగే ఆయనకు 6 ముఖాలు కలిగి ఉన్నందువలన ఆయనను షణ్ముఖుడు అని పిలిచారు. అలాగే శరవణ అనే తటాకం నుండి ఉద్భవించినందుకు శరవణ భవ అనే పేరు వచ్చింది. ఇది స్కందుని యొక్క జన్మ వృత్తాంతం అని ఇది స్కంద పురాణంలో చెప్పబడింది. ఇదంతా విన్న తర్వాత పార్వతీమాతకు సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అన్న సందేహం రావచ్చు కదా. అయితే ఒకసారి ఏమైందంటే, పార్వతీదేవి మోహిని అవతారంను జల రూపంలో ముగిస్తుంది.
ఆ జలం ఉన్న తటాకమే శరవణ తటాకం. కావున కార్తికేయుడు శివపార్వతులకు జన్మించినవాడు అని ఇది స్కంద పురాణంలో చెప్పబడినది. అలాగే కార్తికేయుడి జన్మ వృత్తాంతం, ఇందులో కార్తికేయుని జన్మస్థలం ఏదో నిశ్చయంగా చెప్పబడింది. కార్తికేయుని జన్మ వృత్తాంతంను విన్న ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ కార్తికేయుని యొక్క జన్మ వృత్తాంతంను విన్నట్లయితే వారికి సుఖప్రసవం జరుగుతుంది. సుఖప్రసవం జరగడమే కాకుండా మంచి బుద్ధిమంతులైనటువంటి సంతానం కలుగుతుంది. జై శ్రీరామ్.